తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అన్ని ఆధారాలతో పాటు నువ్వు అవినీతిలో దొరికిపోయినావు. ఈరోజు బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది పరిస్థితి ఏ రకమైందంటే కుడిదిల పడ్డెలకలకి అయిపోయింది. కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు. నేను ఎవ్వరు కూడా కాపాడలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా నువ్వు తప్పు చేసినావు, నువ్వు దోషిగా నిలబడ్డావు. తెలంగాణ సమాజంలో ఇమీడియట్గా నువ్వు రాజీనామా చేయాలి, తక్షణం రాజీనామా చేయాలి. ఈరోజు నీ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అన్ని రుజువులతో నీ నోటితోనే నువ్వు ఆధారాలతో పాటు బయట పెట్టుకున్నావు. కాబట్టి ఇమీడియట్గా నీ పైన ఈ యొక్క ఎంక్వైరీ నిష్పక్షపాతంగా నడవాలంటే ఇమీడియట్గా తక్షణం రాజీనామా చేయాలి. లేకపోతే మాత్రం ప్రజలకు నిన్ను క్షమించరు. నీ యొక్క అన్యాయాలు, నీ యొక్క మామూలు విషయాలు కాదు, ఒక్కొక్కటి అన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగానే హెచ్చరిస్తా ఉన్నాను.